రోజు ఎగ్ బిర్యానీ చేశాను. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. బిర్యానీ ప్రాసెస్ చాలా ఈజీనే, అంత కష్టమేం ఉండదు. ఈ రోజు ఇంట్లో నేను మా అన్ననే కాబట్టి నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. నాకు 3 ఎగ్స్, మా అన్నకు 3 ఎగ్స్. ఒక గుడ్డు కోసం నేను మా అన్న చాలా సార్లు కొట్టుకున్నాము. ఈక్వల్ గా షేర్ చేసా. అయితే ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ దాంట్లో ఉప్పు కారం వేసి కొంచెం సేపు అలా అలా తిప్పాలి. దాని తర్వాత అదే నూనె కొంచెం ఆయిల్ వేసుకొని అందులో గీ కూడా వేసుకోవాలి. అందులోకి కావాల్సిన బిర్యానీ మసాలాస్ వేసుకొని ఆనియన్స్ వేగాక టమాటోస్ వేయాలి. అందులో ఉప్పు కారం పసుపు బిర్యానీ మసాలా కొంచెం ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని కూడా వేసుకోవాలి. అంటే ముందే రైస్ ని ఒక 90% కుక్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మన ఎగ్ కర్రీని కొంచెం పక్కకు తీసుకొని దాని మీద ఒక లేయర్ రైస్ వేసి దాని మీద కొత్తిమీర ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి దాని తర్వాత మనం తీసి పెట్టుకున్న కర్రీ వేసి దానిపైన ఇంకొక లేయర్ రైస్ వేసాను. ఇక్కడ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి వేసాను. అంతేకాకుండా కొంచెం ఫుడ్ కలర్ వాటర్ లో కలిపి అది కూడా వేసాను. రైస్ ని కుక్ చేసుకున్న వాటర్ కూడా దానిపైన పోసి పెట్టి ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్ లో చేసుకొని ఆఫ్ చేసిన ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే నా బిర్యానీ రెడీ అయిపోయింది. గైస్ ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. నాకైతే బాగా నచ్చింది. సేమ్ రెస్టారెంట్ లో చేసేలానే ఉంది. చికెన్ బిర్యానీ చేయడం అయితే అస్సలు రాదు, కానీ ఎగ్ బిర్యానీ అయితే చాలా బాగా చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఇంట్లో ఎగ్ బిర్యానీ ట్రై చేసుకొని తినండి. ఒక్కదాన్ని బిర్యానీ చేసుకొని ఫుల్ తిన్నా. ఆఫీస్ నుండి వచ్చి మా అన్న కూడా తిన్నారు. ఫుల్ గా తినేసి బొట్టుకు వెళ్ళిపోయాను. ఇదే గైస్ మన గుడ్డు బిర్యానీ కథ. మీరు ఇంట్లో ఒక్కరు ఉన్నప్పుడు ఏం చేస్తారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అదే చేత సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.